అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లాస్ట్ 218/24 పోర్ట్ పోలీస్ స్టేషన్ నుంచి మనకి వాయిలా వెంకటేశ్వరరావు అని చెప్పి వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళని ఒకరిని అరెస్ట్ చేశాము. వీళ్ళు ఏంటంటే అంటే ఎక్స్టార్షన్ చేస్తుంటారు. ఎలాగంటే డాక్టర్ కోట్ వేసుకుంటారు, స్టెథోస్కోప్ వేసుకుంటారు, సమ్ టైమ్స్ నేను ఆఫీసర్ అని చెప్తారు, సమ్ టైమ్స్ నేను మీకు జాబ్ ఇప్పిస్తానని చెప్తారు. దాన్ని నమ్మేసి అందరూ డబ్బులు ఇచ్చేయడము, ఇలా ఈ మెథడ్ చేస్తున్నారు. ఈ వ్యక్తి పైన దాదాపు 8 కేసు ఆల్రెడీ ఉంది. 8 కేసు ఆల్రెడీ విజయవాడ, వైజాగ్లన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ మన దగ్గర జరగట్లేదు, మేబీ జరగపోవడానికి రెడీగా ఉన్నట్టు మనం భావిస్తవచ్చు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ మేరకు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసినప్పుడు ఇదన్నీ నిజమని చెప్పారు. దీంట్లో కూడా మనము ఇప్పుడు కొత్త చట్టాల్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి ఒక చట్టాలు వస్తుంది. అది 111 సెక్షన్. ఇప్పుడు అన్ని చట్టాలు మారిపోయింది, మీకు అందరికి తెలుసా తెలియదని తెలియదు. పాత చట్టాలు వెళ్ళి కొత్త చట్టాలు వచ్చాయి. యాక్చువల్లీ దాని ప్రకారము ఇలాంటి రిపీటెడ్గా అఫెన్స్ చేస్తున్న వాళ్ళకి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి స్ట్రాంగ్ సెక్షన్ని ఇచ్చారు. దాని కిందకి ఈ వ్యక్తిని బుక్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ వ్యక్తిని కూడా ఇలాంటి, అంటే ఈ పర్టికులర్ కేసు ఎందుకు చెప్తున్నానంటే లోకల్ లెవెల్లో ఆఫీసర్ అనేది ఒకవేళ కలెక్టర్ సార్ ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటారు, మున్సిపల్ కమిషనర్ ఉంటారు, ఆర్డీఓ ఉంటారు, విఆర్ఓ ఉంటారు, విఆర్ఏ ఉంటారు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, సబ్ ఇన్స్పెక్టరు, ఇన్స్పెక్టరు అని మేము ఉన్న వాళ్ళు మీకు ఎవరికి తెలుసో వాళ్ళకే మీరు ఏదైనా అఫీషియల్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి తప్ప మీరు ఎవరో మాట్లాడుతున్నారని చెప్పేసి డబ్బులు ఇవ్వడము, జాబ్ ఇస్తారని మోసం పోవడం అనేది ఉండకూడదు. ఇలాంటి డాక్టర్ కోటు వేసుకొని కూడా అన్ని చోట్ల మోసం చేపిస్తున్నారు. దానికి కూడా మనం మోసం పోతున్నామంటే ఈ 21st సెంచరీలో అది కరెక్ట్ కాదు. మీరు అందరూ కూడా అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి ఈ 3 కేసు ఈరోజు మీకు ఒకసారి చెప్తామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారానే ఇది అందరికీ రీచ్ అవుతాయి. కాబట్టి మీ అందరికీ ఈ మంచి ఒక కేసుతో పాటు ఈ 2 కేసు కూడా చెప్పాము. అదర్వైజ్ ఇంకా ఈ కేసు డీటెయిల్స్, వాళ్ళకి ఏమేమి కేసు ఉన్నాయి, ఎలాగా చేశారు, అన్ని డీటెయిల్స్ కూడా మనం ప్రెస్ నోట్ ఇచ్చేస్తాము అందరికీ. సో ఇది నా తరపు నుంచి. తర్వాత ఇది మెయిన్ ఇది అయిపోయింది. రెండవది నాకు కూడా ఎస్పీ గుంటూరుగా బదిలీ వచ్చింది యాక్చువల్లీ. సో మీరందరికీ కూడా పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాలని అనిపించింది. మీరందరూ సపోర్ట్ లేకుండా కాకినాడ పోలీసింగ్ అనేది మనం చేయలేము. ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క అంటే మంచి పని చేసినా, ఈవెన్ సమ్టైమ్స్ చెట్ట పని చేసినా అది మీరు ఎక్కడ పాయింట్అవుట్ చేయాలో అక్కడ పాయింట్అవుట్ చేశారు. మంచి పని చేసినప్పుడు అది అందరికీ కూడా వెళ్ళిపోతున్నట్టు మీరే చేశారు. మీడియా మిత్రులు, ఇక్కడ కాకినాడ మీడియా మిత్రులు ఎప్పుడు కూడా నేను మర్చిపోను. ప్రతి ఒక్కరు కూడా నాకు తోడుగా ఉంటూ ఈవెన్ ఎలక్షన్ కూడా ప్రశాంతంగా జరిపించాలంటే పెట్టిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ప్రజలకు చేపిస్తూ కరెక్ట్గా 4th పిల్లర్ లాగా మీడియా అనేది మనకి ఎప్పుడు 4th పిల్లర్. సో అలాగనే ఇక్కడ పనిచేస్తున్నట్టు నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్కి. ఎప్పుడైనా గుంటూరు, విజయవాడ మీకు ఏదైనా ఇప్పుడు కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో వెళ్ళి అక్కడ ఏదో యాక్సిడెంట్ అయినా నాకు కాల్ చేస్తారు అందరూ. నాకు తెలియట్లేదు, నాకు గుర్తుంది. సో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఇప్పుడు ఏదో ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేస్తుంటారు. అంటే నాకు హ్యాపీగా అనిపిస్తాయి. ఓకే, మన అందరికీ రీచబుల్లో ఉంటున్నాము. ఏ డిస్ట్రిక్ట్ వెళ్ళినా పాత డిస్ట్రిక్ట్లో ఉన్న మీడియా మిత్రులు కూడా మనకే ఇష్యూ నాకు కాల్ చేస్తున్నప్పుడు నాకు హ్యాపీ. నేను అది ఎప్పుడు బర్డన్గా తీసుకోను. మీకు కూడా ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ మీరు ఎక్కడైనా ముందు లేకపోతే విజయవాడ వస్తున్నారంటే యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.